ఒక రేషనల్ నంబర్ p/q ఫార్ములో ఉంటుంది. p అంటే న్యూమరేటర్, q అంటే డినామినేటర్. న్యూమరేటర్ డినామినేటర్ ఇంటీజర్స్ అయి ఉంటాయి. డినామినేటర్ 0 కాకూడదు. డినామినేటర్ 0 కాకూడదు. ఇది గనక టర్మినేటింగ్ డెసిమల్ కావాలి అని అంటే, టర్మినేటింగ్ అంటే డాట్ తర్వాత డిజిట్స్ ఆగిపోతాయి. డాట్ తర్వాత డిజిట్స్ ఆగిపోతాయి. ఇక్కడేమో డాట్ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతుంది. డాట్ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతుంది. టర్మినేటింగ్ ఎప్పుడవుతుంది? డినామినేటర్ 2 పవర్ ఎనీ నంబర్ అయినా అయి ఉండొచ్చు, 5 పవర్ ఎనీ నంబర్ అయినా అయి ఉండొచ్చు, 2 పవర్ ఇంటూ 5 పవర్ ఎనీ నంబర్ అయినా అయి ఉండొచ్చు. డినామినేటర్ 2 పవర్ ఏ ఉండొచ్చు, 5 పవర్ బి ఉండొచ్చు, 2 పవర్ ఎనీ నంబర్ నుంచి 5 పవర్ బి. ఈ 3 కండిషన్ లో మాత్రమే నాకు డాట్ తర్వాత డిజిట్స్ అనేటివి రైట్ రిపీట్ కావు. రికరింగ్ ఎప్పుడవుతుంది? అదర్ దాన్. రికరింగ్ ఎప్పుడవుతుంది? అదర్ దాన్ 2 పవర్ ఏ కావచ్చు, 5 పవర్ బి కావచ్చు. 2 పవర్ ఏ, 5 పవర్ బి, 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ బి కాంబినేషన్స్ లో అది కాకుండా ఏదైనా మనకు రికరింగ్ డెసిమల్ ఉంటుంది. దయచేసి ఈ క్లాసు గనక మీరు మిగతా క్లాసులు మిస్ అవుతే మీకు ఒక 10% అర్థం కాకపోవచ్చు. క్లాస్ తర్వాత మళ్ళీ ఆ క్లాసులు చూసి మళ్ళీ క్లాస్ చూడండి, మీకు పూర్తిగా క్లియర్ అవుతుంది. సో అదర్ దాన్ 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ బి, ఇదే కాన్సెప్ట్ నుంచి ఈ రోజు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 26th ఈ క్వశ్చన్స్ ని నేను తెలుగులో టైప్ చేసి మళ్ళీ మన ఇంటర్నల్ గ్రూప్ లో నేను పెడతాను సార్. సో ప్రతి క్వశ్చన్ ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడండి. నేను దీన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడరు. n అనేది ఒక పాజిటివ్ పూర్ణాంకము. n అనేది ఒక పాజిటివ్ పూర్ణాంకము. పాజిటివ్ పూర్ణాంకం అంటే అది సహజ సంఖ్య. n అనేది సహజ సంఖ్యని ఇచ్చాడు. when we divide a decimal number by 10 power n, how are the numerical and quotient related? అంటే ఒక నంబర్ ని 10 పవర్ n తోటి డివైడ్ చేస్తే మనకు ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే ఎంత రిమైండర్ వస్తుంది, కోషంట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో n అనేది ఏదో ఒక సహజ సంఖ్య. ఇప్పుడు చూడండి సార్, 2ని 10 తోటి డివైడ్ చేస్తే ఇది ఎంత అయింది? 0.2 అయింది. అదే 7ని 10 స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే ఇది ఎంత అయింది? 0.07 అయింది. అదే 234ని 10 పవర్ 3 తోటి డివైడ్ చేస్తే అది ఎంత అయింది? 0.234 అయింది. ఏదో ఒక సహజ సంఖ్య తీసుకున్నాను సార్, ఆ సహజ సంఖ్యని 10 తోటి డివైడ్ చేస్తున్నాను. ఆ సహజ సంఖ్యని 10 తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు వచ్చాయి? 1 డిజిట్ వచ్చింది. ఏదో ఒక సహజ సంఖ్య తీసుకున్నాను, దాన్ని 10 స్క్వేర్ తోటి డివైడ్ చేశాను. 10 స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత నాకు ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 2 డిజిట్స్ వచ్చాయి. అదే నేను 10 పవర్ 3 తోటి చేస్తే డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చాయి? డాట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చింది. అర్థమైందా సార్? అర్థమైందా? సపోజ్ గా నేను 32ని 10 పవర్ 4 తోటి చేస్తే నాకు డాట్ తర్వాత 4 డిజిట్స్ వస్తాయి. డాట్ తర్వాత 4 డిజిట్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్ లో, సార్ నేను ఒక సహజ సంఖ్య తీసుకుంటే, n అనే సహజ సంఖ్య తీసుకుంటే 10 తోటి దాన్ని డివైడ్ చేసిన, 10 స్క్వేర్ తోటి డివైడ్ చేసిన, 10 క్యూబ్ తోటి డివైడ్ చేసిన డాట్ తర్వాత ఎలా ఉంటుంది దాని బిహేవియర్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే 10 స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత 2 డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. 10 క్యూబ్ తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత 3 డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. 10 పవర్ 4 తోటి చేస్తే డాట్ తర్వాత 4 డిజిట్ల తర్వాత అది ఆగిపోతుంది. అంటే ఏదైనా నంబర్ని నేను 10 పవర్ n తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు వస్తాయి? నాకు
n డిజిట్స్ తర్వాత ఇది ఆగిపోతుంది. అర్థమైంది కదా సార్? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒక నంబర్ని తీసుకోండి అనుకున్నాడు. నేను ఏదైనా ఒక సహజ సంఖ్యను తీసుకున్నాను. 10 తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత ఒక్క అంకె ఉంటుంది. 10 స్క్వేర్ తో డివైడ్ చేస్తే డాట్ తర్వాత 2 అంకెలు ఉంటాయి. రైట్? 10³ తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత 3 అంకెలు ఉంటాయి. కాన్సెప్ట్ ఏంటంటే ఒక నంబర్ని 10⁻n తోటి డివైడ్ చేస్తే 10⁻n తోటి డివైడ్ చేస్తే డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి? n డిజిట్స్ ఉంటుంది. ఇది సింపుల్ క్వశ్చన్ 10 నుంచి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా సార్? మీకు ఇంగ్లీష్లో అర్థం కాకున్నా మొత్తం క్వశ్చన్ని నేను తెలుగులో తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 27 ఇది చూడండి సార్. లెట్ ఎక్స్ బి ఏ నంబర్ విత్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్. లెక్స్ అనేది ఒక నంబర్ అనుకున్నాడు, డెసిమల్ తోటి ఉన్న ఏదో ఒక నంబర్ అనుకున్నాడు. ఫస్ట్ లైన్ చదవండి సార్. లెట్ ఎక్స్ బి ఏ నంబర్ విత్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఓకే, డాట్ తోటి ఉన్న ఒక నంబర్ తీసుకోమన్నాడు. తీసుకుంటాను. దట్ టర్మినేట్స్ m డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్. డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత టర్మినేట్ అవ్వాలి. ఒక నంబర్ తీసుకుంటున్నా 2.34, ఏదో ఒక నంబర్ 2.34. ఒక నంబర్ తీసుకున్నా ఆ నంబర్లో డెసిమల్ ఎక్స్పాన్షన్, రైట్? డెసిమల్ దశాంశం ఉంది, విచ్ టర్మినేట్స్ m డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్లు ఉన్నాయి. ఇది ఒక నంబర్ తీసుకున్నా. క్వశ్చన్ ఏంటి? ఏ పవర్ ఆఫ్ 10 తోటి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఇంటీజర్ వస్తుంది. ఏ పవర్ ఆఫ్ 10 తోటి మల్టిప్లై చేస్తే ఇది ఏదైనా కావచ్చు. ఏ పవర్ ఆఫ్ 10 తోటి మల్టిప్లై చేస్తే నాకు ఇంటీజర్ వస్తుంది. 2.34. డాట్ తర్వాత 2 డిజిట్లు ఉన్నాయి. 10 స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఇంటీజర్ వచ్చింది. డాట్ తర్వాత 3 డిజిట్లు తీసుకుంటున్నా. దాన్ని 10⁻³ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్, రైట్, ఇంటీజర్ వచ్చింది. అంటే డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు నేను పెట్టుకున్నా? 1.1 ఉన్నది. డాట్ తర్వాత 1 డిజిట్ ఉన్నది. దాన్ని 10 తోటి మల్టిప్లై చేస్తే ఇది 11. అంటే డాట్ తర్వాత 1 డిజిట్ ఉంటే 10⁻1 తోటి మల్టిప్లై చేయాలి. డాట్ తర్వాత 2 డిజిట్లు ఉంటే 10 స్క్వేర్ తోటి మల్టిప్లై చేయాలి. డాట్ తర్వాత 3 డిజిట్లు ఉంటే 10⁻³ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆఫ్టర్ డాట్, డాట్ తర్వాత m డిజిట్స్ కనుక ఉంటే 10⁻m తోటి మల్టిప్లై చేయాలి. అలా చేస్తే మనకు ఆన్సర్ ఇంటీజర్ వస్తుంది, పూర్ణాంకం వస్తుంది. ఆన్సర్ పూర్ణాంకము రావాలి అని అంటే డెసిమల్లో డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని పవర్ ఆఫ్ 10 తోటి మల్టిప్లై చేయాలి. ఒక్క నిమిషం సార్. ఎన్ని పవర్ ఆఫ్ 10 తోటి మల్టిప్లై చేయాలి? రైట్, 3.457. డాట్ తర్వాత 3 డిజిట్లు ఉంటే 10⁻3. డాట్ తర్వాత 2 డిజిట్లు ఉంటే 10⁻2. ఈ క్వశ్చన్ అర్థమైందా సార్? వాడేమన్నాడంటే ఏదో ఒక దశాంశం తీసుకో, డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉంటే ఏ పవర్ ఆఫ్ 10 తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ మనకు యూనిట్ డిజిట్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్లు క్లియర్గా అర్థమైంది కదా? అందరికీ క్లియరా సార్ ఈ పాయింట్? I hope it is clear to each one of you. 26వ క్వశ్చన్,